అయితే నిన్న విను ఆ! అన్న బుక్ బుక్ రీడింగ్ వినిపిస్తున్నారు కదండి నా వాయిస్? చూస్తున్నాను. సో విను అన్న అమ్మాయి పరీక్ష ఫెయిల్ అయిందనమాట. అది ముందు భాగంలో నాకు అర్థమైంది అదే. సో ఆ అమ్మాయి ఒక్క మార్కులో పోయింది. అందుకని అంటే ఆ అమ్మాయి పరీక్ష పోయిందని బాబా విని ఇలా అన్నారంట. బాబా విని ఎంత అన్యాయం! ఒక్క మార్కు కారణంగా విద్యార్థి ఫెయిల్ కావడమా? ఇది చాలా దారుణం. అదే యూనివర్సిటీ? ఆ వైస్ ఛాన్సలర్‌కి అసలు బుద్ధి ఉందా? అతనికి విద్యార్థుల భవిష్యత్తు గురించి ఏమైనా ఆలోచన ఉందా? ఎవరైతే 5 మార్కుల కంటే తక్కువ తేడాతో ఫెయిల్ అవుతారో వారందరినీ పాస్ చేయవలసిందే అని అన్నారు. ఆ రోజున చాలా సేపు ఇదే విషయం గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు. దాని అర్థం ఏంటంటే వెనకాతల బిహైండ్‌లో బాబా వర్క్ చేస్తున్నారు అని. ఒక విషయం గురించి 2, 3, 4, 5 సార్లు ఏదైనా అన్నారు అంటే దాని గురించి బాబా ఆ పని మళ్ళీ చేస్తున్నారు. ఇదే 10 సార్లు ఇలా అంటారేంటి బాబా అని అనిపిస్తుంది విన్న వాళ్ళకి. అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి గాని. దాని వెనకాతల అర్థం ఏంటంటే బాబా వర్క్ చేస్తున్నారు అని అర్థం అన్నమాట. వినుని దిగులు పడొద్దని చెప్పమని బాబా భావు ద్వారా నానా ఖేర్‌కు సమాచారం అందించారు. ఒక నెల రోజుల తర్వాత ఆ అమ్మాయి అంటే వీణ బీఎస్సీ పాస్ అయిందని కబురొచ్చింది. అలాగే 5 మార్కుల తేడాతో ఫెయిల్ అయిన వారందరూ పాస్ అయ్యారు అనే వార్త కూడా తెలిసింది. చెప్పాను కదా! వెనకాతల బాబా పని చేయకుండా అలా అనరనమాట. 4, 5 మాటలు అన్నారంటే వెనకాతల పనవుతున్నది అని. గాడ్ స్పీక్స్ గ్రంథంలో అనేక సూఫీ మరియు వేదాంత పదాలు ఉన్నాయి. ఆ సమయంలో గురుప్రసాద్‌లో బాబా లడ్ డింపుల్ తయారు చేసిన గాడ్ స్పీక్స్ పదకోశాన్ని పరిశీలించి సరిచేస్తూ ఉన్నారు. బాల్నాటు ప్రతి పదాన్ని మరియు దాని అర్థాన్ని చదివి వినిపిస్తున్నాడు. అవసరమైన చోట బాబా సరిచేస్తున్నారు. బాబా ఆమోదంతో పదకోశం తయారు చేయబడింది. అది ఎడిటింగ్ అంటారు గదా! అది. ఆ పదాల మధ్య వ్యత్యాసాన్ని పాఠకుల అర్థం చేసుకోవడానికి ఉపకరించేటట్లు దీన్ని తయారు చేశారు. అది ఎడిట్ చేశారు అందరికీ అర్థమయ్యేలాగా. ఇదిలా ఉండగా భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధం ఇంకా ముగియలేదు. గురుప్రసాద్‌లో ఇది దైనందిక చర్చనీయాంశం అయింది. అలోబా జొరాస్ట్రియన్ మరియు ముస్లిం అయినందున స్వర్గం వైపు అంటే ఆకాశం వైపు చూస్తూ యా బాబా పాకిస్తాన్‌ను రక్షించండి అని ఉచ్చరించేవారు. అది అతని మాటలు విని బాబా నీవెందుకలా ప్రార్థిస్తున్నావు అని అడిగారు. అలోబా బదిలిస్తూ నేను దానిని వివరించలేను. ప్రార్థన అప్రయత్నంగా నా నోటి నుండి వచ్చేసింది అంతే అని అన్నాడు. బాబా అతన్ని సరిదిద్దుతూ ఈ వ్యక్తిని చూడండి. ఇప్పుడు భారతదేశంలో నివసిస్తున్నాడు. రోజూ ఇక్కడి తిండే తింటున్నాడు. అయినా కూడా ఇతను పాకిస్తానీ కోసం ప్రార్థిస్తున్నాడు అని అన్నారు. 1965 మే 23వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రస్తుత సంక్షోభ పరిస్థితులను గురించి ప్రస్తావిస్తూ బాబా ఇలా అన్నారు. ప్రస్తుతం నడుస్తున్న యుద్ధాన్ని తలపింపజేసే కార్యకలాపాల తరువాత తాత్కాలికంగా శాంతి నెలకొంటుంది. గాని 2.5 సంవత్సరాల తర్వాత అంటే 1967 నవంబర్ నాటికి ప్రపంచంలో మూడో వంతులను నాశనం చేసే యుద్ధం జరుగుతుంది. ఇండియా అలక్ష్యం చేయబడుతుంది. ప్రపంచ దేశాలన్నీ చెప్పలేనంతగా వినాశనాన్ని ఎదుర్కొంటాయి. కానీ ప్రపంచంలోని మిగిలిన దేశాల కంటే అమెరికా కొంతవరకు నిలదొక్కుకుంటుంది. అప్పుడు నేను మౌన విరమణ చేస్తాను అని చెప్పారు. దాని తర్వాత నా విశ్వవ్యాప్త ప్రకటీకరణ మేనిఫెస్టేషన్ జరిగి నేనెవరో ప్రపంచం తెలుసుకుంటుంది. మౌన విరమణ జరిగిన 1 సంవత్సరానికి నేను దేహాన్ని త్యజిస్తాను అని బాబా చెప్పారు. ఆ రోజు మధ్యాహ్నం 4 గంటల సమయంలో బాబా ఇలా అన్నారు. నేను మానవ రూపంలో ఉన్న భగవంతుడను. నేను మౌన విరమణ చేసినప్పుడు నేనే ఈ యుగావతారుడనని ప్రపంచం తెలుసుకుంటుంది. కొంతకాలం పాటు యుద్ధాన్ని పోలిన కార్యకలాపాలు ఇతోధికంగా జరిగి ఆ తరువాత శాంతి నెలకొంటుంది. 1967 నవంబర్ నెల చివరికి ప్రపంచంలో ఇంతవరకు కని విని ఎరుగని రీతిలో యుద్ధం జరుగుతుంది.
1967లో. ఇవన్నీ ఖచ్చితమైన వాస్తవాలు గాని, ఈ విషయాలను నేను ఆదేశించే వరకు వేటిలోనూ ప్రచురించకూడదు. ముందస్తుగా ఇటువంటి వాస్తవాల్ని ప్రకటించినప్పుడు, అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పే తలనొప్పి నుంచి తప్పించుకోవడానికే ఈ కట్టుబాటు అవసరము. ఎందుకంటే యుద్ధము, ప్రపంచం నాశనము, బాబా మౌనం విరమించడము, తర్వాత భగవంతుడే అని తెలియడము, తర్వాత శరీరం త్యజిస్తానని చెప్పడం, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద విషయాలు కాబట్టి ప్రజలకి చాలా క్వెషన్స్ ఉంటాయి. అదే కదా! అందుకని అవేమీ చెప్పకండి. అవేమీ చెప్పినందువల్ల మనకే మళ్ళీ తలనొప్పి తయారవుతుంది. ఇదెందుకు, అదెందుకు అని ప్రశ్నలకి తప్పించుకోవడానికే ఇలాంటివి అవసరము. ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్పాలి అని బాబా అన్నారు. మండలిలో ఎవరు ఈ విషయంలో ఎటువంటి ఆరా తీయలేదు. ఇంతలో 1965 మే నెలలో ఫ్రాన్స్‌లో పారిస్‌కు చెందిన రాబర్ట్ ఆంథోనీ తీవ్రమైన కారు ప్రమాదానికి గురయ్యాడు. భయంకరమైన షాక్ వల్ల అతని నాడీ వ్యవస్థ బాగా దెబ్బతింది. అతని ఆరోగ్య పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది. అతడు ఆత్మహత్య చేసుకుంటాడేమోనని భయపడి అతని భార్య యువాన్ తన ఆందోళనను బాబాకి కేబుల్ ద్వారా తెలియజేసింది. బాబా ఆమెకు ఈ విధంగా సమాధానం పంపించారు. నా ప్రియమైన బిడ్డలు రాబర్ట్, యువాన్లకు నా ప్రేమను అందిస్తున్నాను. తప్పించుకోవాలనే బాధ నుండి ఆలోచించవద్దని రాబర్ట్‌కు చెప్పు. తప్పించుకోవడం అటుంచి ఆత్మహత్య భయంకరమైన బంధనాలను తెచ్చిపెడుతుంది. బాబా ప్రేమ మరియు నిరంతర స్మరణ అనే బలంతో అతడు అన్నింటినీ ఎదుర్కోవాలి. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి రాబర్ట్ ఆంథోనీ హాస్పిటల్‌లో ఎమర్జెన్సీ వార్డులో చేర్చారు. 3 రోజుల పాటు కోమాలో ఉన్నాడు. యువాన్ మళ్ళీ బాబాకు కేబుల్ పంపించింది. హాస్పిటల్‌లో ఉన్న తన భర్తను చూడడానికి యువాన్‌ని అనుమతించలేదు. అది అతని అంతిమ దశ అని, కృత్రిమంగా అతనిని సజీవంగా ఉంచామని ఆమెతో చెప్పారు డాక్టర్లు. బాబా ఇచ్చ కూడా రాబర్ట్‌ని బ్రతికించడమే అయితే, అతనిని బ్రతికించాలని ఆమె ఆ రోజు రాత్రంతా బాబాను వేడుకుంది. మర్నాటి ఉదయం బాబా నుండి రాబర్ట్ బ్రతుకుతాడు అని తెలియజేస్తూ టెలిగ్రామ్ వచ్చింది. మధ్యాహ్న సమయంలో హాస్పిటల్ వారు రాబర్ట్ ఆరోగ్యం మెరుగుపడిందని, ఆమె వెళ్లి అతన్ని చూడొచ్చని ఆమెతో చెప్పారు. ప్రమాదం కారణంగా ఇంకా అనారోగ్యంగా ఉన్నప్పటికీ రాబర్ట్ మరొక 1.5 కాలం సజీవంగా ఉన్నాడు. 1966 డిసెంబర్‌లో హాస్పిటల్ల చుట్టూ తిరిగి విసుగు చెందిన రాబర్ట్ తను ఎప్పటికైనా కోలుకుంటానా అని అడుగుతూ బాబాకి టెలిగ్రామ్ పంపమని యువాన్‌కు చెప్పాడు. డిసెంబర్ 27వ తేదీన బాబా తిరిగి కేబుల్ పంపుతూ తనకు ఏది రాసి పెట్టి ఉంటే దానిని రాబర్ట్ అంగీకరించాలి అని తెలియజేశాడు. ఈ హాస్పిటల్‌లో తిరగడం అతని ఉన్నది. దీనిని బట్టి ఇదే తన చివరి దశ అని రాబర్ట్‌కి అర్థమైంది. నేను అంగీకరిస్తున్నాను అని తనలో తాను అనుకున్నాడు. ఒక నెల తర్వాత 1967 జాన్యువరి 27వ తేదీన రాబర్ట్ ఆంథోనీ మరణించాడు. యువాన్‌కు హాస్పిటల్ వారు ఈ విషయాన్ని తెలియజేశారు. వారి వార్త విని టెలిఫోన్ రిసీవర్ కింద పెడుతూ ఉండగా డోర్ బెల్ మోగింది. బాబా నుంచి టెలిగ్రామ్ వచ్చింది. అందులో ఇలా రాసింది: యువాన్, సంతోషంగా ఉండు. రాబర్ట్ నాతోనే ఉన్నాడు. నీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించు బాబా అని టెలిగ్రామ్ వచ్చింది. మే నెల ప్రారంభంలో సహవాస్‌కు హాజరు కాలేకపోయిన కొంతమందిని బాబా తానే గుర్తు చేసుకున్నారు. 1965 జూన్ నెల మొదటి వారంలో వారికి దర్శనం ఇవ్వాలని నిర్ణయించారు. సంబంధిత వ్యక్తులకు బాబా ఒక లేఖ రాశారు. లక్నోకు చెందిన శివేంద్ర సహాయ్, భవసాగర్‌కు చెందిన రామ్ సహాయ్ యాదవ్, మాండ్లాకు చెందిన నారాయణీ దేవి జూ వంటి వారందరూ ఈ లేఖను పంపించిన వారి జాబితాలో ఉన్నారు. వీళ్ళకి లెటర్ రాశారు బాబా.
ఇలా ఉంది. ఓకే. భవసాగర్‌కు చెందిన యాదవ్, మాండ్లాకు చెందిన నారాయణీదేవి వంటి వారు ఈ లేఖకు జాబితాలో ఉన్నారు. జాల్‌భాయ్‌తో సంప్రదించమని కొంతమంది ప్రేమికులకు కబురు పంపించారు. ఇదే నా చివరి దర్శనం. దీని తరువాత ఇక ఎటువంటి దర్శన కార్యక్రమాలు ఉండవు అని బాబా అన్నారు. జూన్ 6వ తేదీ ఆదివారం నాడు ఉదయం సారీ జూన్ 6వ తేదీ ఆదివారం నాడు ఉదయం జరిగిన ఈ దర్శన కార్యక్రమానికి సుమారు 500 మంది బాబా ప్రేమికులు అంటే ప్రేమికులు గురుప్రసాద్‌కి తరలొచ్చారు. దర్శనం ముగిసిన తర్వాత బాబా కాళ్ళలో భయంకరమైన వణుకు మొదలైంది. ఆ! ప్రేమికులంతా వెళ్ళిన తర్వాత ఈరిచ్, నారిమన్, పెండు, మెహర్జీ, భావులు బాబాను వీల్ చైర్‌లో కూర్చోపెట్టి ఆయన గదికి తీసుకొని వెళ్లారు. బాబా గదికి. ఆ! బాబా ఆరోగ్యం చాలా సున్నితంగా తయారైంది. ఇది నిజంగానే ఆయన చివరి దర్శనమా అని అనిపించింది. కానీ మెహర్ బాబా పరంగా చూస్తే దర్శనం ఇవ్వడం అంటే ఇతరుల సంస్కార భారాన్ని తనపై వేసుకోవడం అది. దానికి బదులుగా తన ప్రేమని వారికి ప్రసాదించడము అని అర్థం. ఈ ప్రక్రియలో ఆయనకు ఎవరైనా ప్రణమిల్లినప్పుడు వారి సంస్కార భారాన్ని తనపై తీసుకోవడంలో ఆయన శరీరం ప్రతిసారి తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంది. అంతమంది సంస్కారాలను తీసుకోవడం అంటే మాటలు కాదు కదా! అది. అందువల్ల తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంది. గోకరణ్ శ్రీవాత్సవ అతని భార్య ఊర్మిళ 25 ఏళ్ళు. పూనాలో మే నెలలో ఇచ్చిన దర్శనానికి వచ్చారు. అప్పుడు ఎంపీసీ ఫస్ట్ క్లాస్‌లో పాసయిన ఊర్మిళ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. ఆమె బాబాను మొదటిసారి దర్శించుకుంది. బాబా ప్రేమలో పూర్తిగా మునిగిపోయింది. ఇంటికి తిరిగి చేరుకున్న తర్వాత ఆమె సాధారణ మానవ స్థితికి రావడానికి ముందు చాలా రోజుల పాటు ఆనంద పారవస్యంలో తేలియాడుతూనే ఉంది. మరొకసారి బాబాను దర్శించాలని ఊర్మిళ తపించిపోయింది. కానీ సందర్శకులపై బాబా విధించిన కొన్ని ఆంక్షల కారణంగా ఆమె బాబాని దర్శించుకోలేకపోయింది. ఎందుకంటే పిల్లలు రాకూడదు, ఈ ఏజ్ లోపల వాళ్ళు రాకూడదు, ఈ టైముల్లో రాకూడదు, దూరాల నుంచి అలాగా దగ్గరగా ఉన్న వాళ్ళే రావాలి. ఇలాంటివి పెడుతూ ఉండడం వల్ల ఆమె రాలేకపోయింది. ఆవిడ పేరు ఊర్మిళ. తత్ఫలితంగా ఆమె మరొక గురువు ఆశ్రమానికి వెళ్ళింది. అక్కడ 3 రోజులు ఉండి ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె బాబాకు ఉత్తరం రాసి దర్శనం కావాలని కోరింది. ఆమె భర్త గోకరణ్‌తో కలిసి జూన్ 6వ తేదీన తనను దర్శించుకునేందుకు అనుమతించారు బాబా. కారణాంతరాల వల్ల మే నెలలో దర్శనం పొందని వారి కోసం మాత్రమే ప్రస్తుత దర్శనం ఏర్పాటు చేయబడినప్పటికీ బాబా శ్రీవాత్సవ దంపతులను మాత్రం వచ్చేందుకు అనుమతించారు. ఎందుకంటే ఈవిడలో ఉన్న ఆ తపన బాబాని చూడాలన్న ఆవిడ ఇష్టం. అది బాబాని కదిలించింది. అది. కార్యక్రమం ముగిసిన పిదప ఊర్మిళ తన విషయంలో జరిగిన ఉదంతం గురించి భావుతో చర్చిస్తూ ఇలా చెప్పింది. నేను ఒక గురువు వద్దకు వెళ్ళి 3 రోజులున్నాను. రోజంతా అతని వివిధ రకాల ప్రవచనాలు ఇస్తూనే ఉన్నారు. భజన గీతనల గానము, గ్రంథ పఠనము కూడా జరుగుతూనే ఉన్నాయి. కానీ అవేవీ కూడా నా హృదయానికి హత్తుకోలేదు. అందుకే తిరిగి ఇంటికి వెళ్ళిపోయాను. మే నెలలో జరిగిన సమయంలో నాకు బాబాతో మాట్లాడే అవకాశం లభించకపోయినా ఆయనను చూసి నేను ఎంత సంతోషించానో మాటల్లో చెప్పలేను. వేరే గురువు వద్దకు వెళ్ళడము వల్ల నాలో తెలియని నిస్పృహ కలిగి బ్రతుకే భారంగా పరిణమించింది. బాబా ఇప్పుడు ఇక్కడికి నన్ను పిలిపించి ఉండకపోతే జీవించడం కష్టంగా ఉండేది. ఆ బాధకి ఏంటిదంతా అనేసి. బాబా మౌనం నుండి పొందిన ఈ ఆనందం వేరే మరి ఎవ్వరి నుంచి పొందలేము. కేవలం మాటలు ఆనందాన్ని స్పృశించలేవు. ఇక అప్పటి నుంచి ఊర్మిళ శ్రీవాత్సవ్ బాబా పాదాలనే దృఢంగా పట్టుకొని ఉంటూ ఇతరుల గురువుల దగ్గరికి దూరంగా ఉంది. ఆవిడ చాలా స్పిరిచువల్లీ అడ్వాన్స్డ్ సోలు. కాబట్టి బాబావే ఆవిడ ఆవిడ సంస్కారాలు అన్నీ కూడా బాబాకే తెలుసు. ఈ ఇతరులకి తెలీదు. అది ఆధ్యాత్మికంగా బయటకు కనిపించిన
బాబాకి ఆవిడ గురించి తెలుసు. అందువల్ల బాబా ఆవిడని బాగా ప్రేమించడం వల్ల ఆవిడ ప్రేమించగలిగింది అది. ఈ దర్శనం తర్వాత బాబా తన ఏకాంతవాసానికి ఎటువంటి భంగము కలగకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రేమికులకు తెలియజేశారు. పశ్చిమ దేశాల నుండి తనకు లేదా మండలికి ఉద్దేశించి పంపించే ఉత్తరాలు ఇకపై తనకు చదివి వినిపించబడవని కూడా బాబా సూచించారు. పూర్తిగా ఏకాంతవాసంలో ఉంటారు. ఏమీ అలో చేయరు. దర్శన కార్యక్రమాల్ని ఆపివేసినప్పటికీ బాబా పూణే కార్యకర్తలను అప్పుడప్పుడు గురుప్రసాద్‌కి వచ్చేందుకు అనుమతించారు. అవసరమైన విషయాలను వారితో చర్చించేవారు. హల్లో అప్పుడప్పుడు పేకాట ఆడేవారు. అలాగా బృందాలతో సమిష్టిగా కలవడంతో పాటు ఆయన కొన్నిసార్లు బాపు సాహెబ్ షిండేను తన ప్రైవేట్ రూముకు పిలిచి అతని పట్ల చూపే ప్రేమ, శ్రద్ధల పట్ల సంతోషాన్ని కనబరిచేవారు. అంటే బాబా పట్ల అతడు చూపించే ప్రేమకి సంతోషం అని తెలియజేసేవారు. షిండేకు చెప్పుల దుకాణం ఉంది. ఈ వ్యక్తికే. 1956లో ఉడతారాలో జరిగిన మోటార్ ప్రమాదంలో బాబాకు తుంటి ఎముక విరిగిన తర్వాత బాబాకు నడవడంలో ఇబ్బంది ఉండేది. బాబా సులభంగా నడవడానికి వీలుగా చెప్పు అడుగు భాగం ఎత్తును పెంచి కాలుకి పెట్టుకొని ఉండే విధంగా ప్రత్యేకంగా ఒక చెప్పును తయారు చేయడానికి షిండే బాధ్యత తీసుకున్నాడు. సరే అండి. పూణే ప్రేమికుల్లో సన్నిహిత బృందంతో షిండే ఒంటరిగా కలవాలనే సౌలభ్యాన్ని బాబా ప్రసాదించారు. ఈ వ్యక్తి ఎవరైతే ఎక్కువ చెప్పులు కొడతారో అతను బాధ్యత తీసుకున్నాడు. పూణే ప్రేమికుల్లో సన్నిహిత బృందంలో షిండే ఒంటరిగా కలుసుకునే సౌభాగ్యాన్ని బాబా ప్రసాదించారు. బాబా షిండేను ప్రత్యేకంగా కలవడానికి ఎందుకు ఎంపిక చేసుకున్నారో ఆ సమయంలో ఎవ్వరికీ అర్థం కాలేదు గాని 5 నెలల తర్వాత షిండే తనువు చాలించడంతో అందరికీ ఆ విషయం అర్థమైంది. అమెరికాలో ఉన్న ఇర్విన్ ఎడ్వర్డ్ లక్ నుంచి ఇటీవల వచ్చిన ఉత్తరానికి బదులుగా బాబా 1965 జూన్ 10వ తేదీన ఈరిచ్ ద్వారా ఇలా రాయించారు. బాబా అతనికి, మీరు ఒక విషయం తెలుసుకోవాలని బాబా కోరుకుంటున్నారు. అదేంటంటే బాబా మౌన విరమణ చేసిన వెంటనే తన ప్రేమికులకు మధ్య ఉన్న తెరను తొలగించి తన ప్రేమికులు తన ప్రియతముని సౌందర్యాన్ని చూసేందుకు అనుమతిస్తారు. ఆ రోజు తప్పక వస్తుంది. జూన్ 22వ తేదీ అహ్మద్‌నగర్‌లోని ఆదికి బాబా అంటే సీనియర్ ఆదికి బాబా ఖచ్చితమైన సూచనలు ఇలా పంపించారు. ఏంటంటే, ఈ సంవత్సరం నేను పూణే నుండి మెహరాబాద్‌కి అహ్మద్‌నగర్ గుండా వెళ్ళే సమయంలో స్థానిక ప్రేమికులు తనని పలకరించడానికి ఎప్పటి మాదిరి రోడ్డు పక్కన నిలబడకూడదని ఈసారి నేను సంబంధిత వ్యక్తులకి తెలియజేయాలి. గత 3 నెలలుగా డాక్టర్ ఆలు కంబట్ట తన బంధువుతో కలిసి గురుప్రసాద్ సమీపంలో ఉన్న మోబోస్ హోటల్లో బస చేసి అవకాశం దొరికినప్పుడల్లా బాబా దర్శనాన్ని పొందుతూ ఉన్నది ఒక స్త్రీ. బాబా జూన్ 30వ తేదీన వాళ్ళిద్దరిని గురుప్రసాద్‌కి పిలిపించి, మనకు డాక్టర్ల అవసరం ఉంది. ఆ స్థానంలో ఆలూనే ఎందుకు తీసుకోకూడదు? ఆమె నాకు చేదోడు వాదోడుగా ఉంటుందని గోహర్ కూడా చెప్పింది. అందుకని నిన్ను మాతో పాటు 10 రోజులు ఉండడానికి మెహరాజ్ జాతులు తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను. నీవు మాతో రావడానికి సిద్ధమేనా? అని అడిగారు బాబా. అందుకు ఆవిడ ఆనందం ఇంకా డాక్టర్ ఆలూకు ఎంత ఆనందం కలిగిందంటే, బాబా కేవలం 10 గంటలు ఉండడానికి రమ్మన్నా కూడా నేను ఎంతో మురిసిపోయేదాన్ని. 10 రోజులంటే ఆమె ఆనందానికి అసలు అవధులే లేవు. నీకు కావలసిన బట్టలు ఎలా తెచ్చుకుంటావు? అని బాబా అడిగారు. బాబా, నా దగ్గర ఒక ట్రంక్ పెట్టె ఉంది. అది అది అంది ఆలు. ట్రంకు పెట్టె
10 రోజులు ఉండడానికి ట్రంకు పెట్టెలో బట్టలు తెచ్చుకుంటావా అని మళ్ళీ అడిగారు. ఆమె చిన్ని బ్యాగ్ చూపించి, ఈ బ్యాగ్‌లో పట్టినన్ని తెచ్చుకో చాలు అని అన్నారు. ఆలు కంబట్ట బట్టలు సర్దుకొని స్త్రీ మండలితో పాటు మెహరాజాద్ వచ్చింది. 10 రోజులు గడిచిపోయాయి. ఆమె నిజంగా సహాయకారిగా ఉందని రుజువయింది. బాబా ఆమెను ఇంకా ఎక్కువ కాలం ఉండమన్నారు. చివరికి బాబా ఆమెను 6 నెలల పాటు మెహరాజాద్‌లోనే ఉంచేశారు. ఆమెకు కొత్త బట్టలు కుట్టించారు. ఇదిలా ఉండగా జూన్ 30వ తేదీన ఇండియా, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించింది దేశాలు. 2 రోజుల తర్వాత 1965 జూలై 1 తేదీన గురువారం ఉదయము బాబా పూణే నుండి మెహరాజాద్ కారులో బయలుదేరారు. కారును ఎక్కడ ఆపకుండా పోనివ్వమని బాబా పట్టినప్పటికీ రోడ్డు కొంత భాగం మరమ్మతుల్లో ఉన్నందున గతుకుల కారణంగా బాబా తుంటి నొప్పి ఎక్కువైంది. ఆ తర్వాత బాబా చాలా రోజుల వరకు శరీర భారాన్ని పాదాలపై పెట్టలేక నడవలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే తుంటి అంటే ఇక్కడ బ్యాక్ హిప్ ఉంటుంది సార్. అది అది పాడవడం వల్ల నించోలేరు. అంత శక్తి ఉండదు కాళ్ళకి అది. సో, సంజ్ఞల ద్వారా చెబుతున్న బాబా ఫోటో ఇక్కడ ఉన్నదన్నమాట. ఆ వెనక ఉన్నది బాబు. మెహరాజాద్‌లో సర్దుకున్న తర్వాత బాబా ఒక నెల రోజుల పాటు తన గదిలోనే ఏకాంతంగా ఉంటూ ప్రధాన బంగ్లా నుంచి బయటికి అడుగు పెట్టలేదు. ఎందుకంటే నొప్పి, కాళ్ళు తీసి పెట్టలేరు. మండలి హాల్‌కి వెళ్ళలేదు. బాబా ఇలా వ్యాఖ్యానించారు. ఇది ఏకాంతంలో నా ఏకాంతవాసం. దిస్ ఈజ్ మై సెక్లూజన్ ఇన్ సెక్లూజన్. ఆయన రోజుకి 2 సార్లు పురుష మండలిని తన గదికి పిలిపించుకొని పాశ్చాత్యులకు సహవాస ఏర్పాట్ల గురించి చర్చించేవారు. డిసెంబర్ 23 నుంచి 29 తేదీ వరకు సహవాస్ అహ్మద్ నగర్‌లో జరగాల్సి ఉంది. ముందుగా అనుకున్నది. అమెరికన్లు, యూరోపియన్లు, ఆస్ట్రేలియన్లు మొత్తం కలిపి 250 మంది వస్తారని అంచనా వేశారు. అయితే వారందరూ టౌన్‌లోనే బస చేశారు. అంటే అహ్మద్ నగర్‌లో. కానీ బాబా సమక్షంలో అసలైన సహవాస్ మెహరాజాద్‌లో రోజుకి 2, 3 గంటల సేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. ఆది అంటే సీనియర్, సరోష్, వీలు, కేజీ గుణే, గద్వాని మరియు సిగన్ పోరియాలతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. బాబా ఆది సీనియర్‌కి, సరోష్ మరియు వీలులకు మెహరాజాద్‌కు పిలిపించి పాశ్చాత్యులకు అవసరమైన వసతికి ఏర్పాట్లు చేయమని వారిని సూచించారు. కమిటీ సభ్యులు నీటి కొరత విషయాన్ని బాబా దృష్టికి తీసుకొని వెళ్తూ, బాబా అహ్మద్ నగర్‌లో ప్రస్తుతం నీటి కొరత చాలా తీవ్రంగా ఉంది. ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు కురిస్తే తప్ప వచ్చే వారికి సరియైన రీతిలో నీటిని అందించడం చాలా కష్టం. వర్షాలు కురవడం మా చేతుల్లో లేని విషయం అని వాళ్ళు చెప్పారు. అని ఫిర్యాదు చేశారు. బాబా నవ్వుతూ ఆ విషయం నేను చూసుకుంటాను. వసతి ఏర్పాట్ల గురించి మీరు చూసుకోండి అని బదిలిచ్చారు. సివిల్ హాస్పిటల్ పక్కన ఔట్ పేషెంట్ల సౌకర్యార్థం మరియు స్టాఫ్ క్వార్టర్స్ కొరకు కొత్తగా ఒక భవన నిర్మాణం జరిగింది. దానిని అద్దెకు తీసుకునే ప్రయత్నాలతో వారు బాబా ఆదేశాలను అమలు చేయడం ప్రారంభించారు. ఇంతలో అక్కడ న్యూయార్క్‌లో హరికెన్ మోర్ ఒక విమానాన్ని సిబ్బందితో పాటు అద్దెకు తీసుకునేందుకు ప్రణాళికలు మొదలుపెట్టారు. చార్టర్ ఫ్లైట్ అంటారు దాన్ని. అతడు మే నెలలో గురుప్రసాద్‌లో బాబాను కలిసినప్పుడు ఈ విషయం చర్చించాడు. బాబా అందుకు ఆమోదించారు. ఈ సహవాస్ తనకు నిజంగా ప్రేమించే వారి కోసం మాత్రమే ఉద్దేశపడింది. అంతేగాని కేవలం బాబాను చూద్దామనే ఆసక్తి లేదా కుతూహలం ఉన్న వారి కోసం కాదు. అంటే అడ్వాన్స్డ్ మిగిలిన వాళ్ళకి ఇది అని చెప్పారు. పిల్లలను తీసుకొచ్చేందుకు బాబా అనుమతించారు ఈసారి. ఇప్పటి ఈ సహవాస్‌కు రావాలనుకునే వారిలో చాలా మంది 3 ఏళ్ల క్రితం జరిగిన పశ్చిమ సమ్మేళనం తరువాత ఇంతవరకు బాబాను మళ్ళీ కలవని వారే వాళ్ళందరూ. అలాగే చాలా మంది కొత్తవారు కూడా ఈ సహవాసంలో పాల్గొనేందుకు తన అభీష్టాన్ని తెలియజేశారు. పాత, కొత్త ప్రేమికులందరూ మరొకసారి బాబా ప్రేమపూర్వక సన్నిధిలో ఉండడానికి రోజులు లెక్కబెట్టుకున్నారు.
రాబోయే సహవాస్కు హాజరు కాలేకపోతున్న వారిలో చార్లెస్ పర్ధం ఒకడు. అతడు కొంతకాలంగా గాల్ బ్లేడర్ సమస్యతో బాధపడుతూ శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత హార్ట్ అటాక్ కారణంగా జూలై 8వ తేదీన లండన్ లో మరణించాడు. మోనీ ఈవ్ పంపించిన టెలిగ్రామ్ ద్వారా మెహరాబ్ జాద్కు ఈ వార్త అందగానే బాబా ఇలా బదులు పంపించారు: నా ప్రియమైన చార్లెస్ పర్ధం నాతోనే ఉన్నాడు. నా శాశ్వత ప్రేమలో ధన్యత చెందాడు. ఆంటోనియోకి అంటే అతని భార్యకు మరియు నా సేవలో చార్లెస్ తో పాటు పాలు పంచుకున్న మీ అందరికీ నా ప్రేమాశిస్సులు అని రివర్స్ లో టెలిగ్రామ్ పంపించారు. చార్లెస్ పర్ధం మరణించిన అదే రోజున జూలై 8వ తేదీన మణి పెంపుడు కుక్క పీటర్ కాకర్ స్పేనియల్ జాతి దాని బ్రీడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది. డాక్టర్ ఆలు కంబట్ట అది నిద్రపోయేందుకు ఇంజెక్షన్ ఇచ్చింది. బాబా బెడ్రూమ్ లో బాబా సాన్నిహిత్యంలోనే పీటర్ తుది శ్వాస విడిచింది. కొన్ని నిమిషాల ముందే బాబా పీటర్ను ప్రేమగా నిమిరారు. అది నీరసంగానే అలాగా తోకాడించింది. బాబా మరియు స్త్రీ మండలితో పీటర్ గత 12 సంవత్సరాలుగా ఉంది. వారందరికీ అతి ప్రియమైనది. 7 మామిడి పండ్ల చెట్ల వరస మధ్య పీటర్ కోసం ఒక గొయ్యి తవ్వే వరకు దాని శరీరం అంజలి ఘటించడానికి బాబా గదిలోనే ఉంచారు. ఈ 7 మామిడి పండ్ల విత్తనాలు మద్రాసుకు చెందిన ఒక మస్తు చాలా సంవత్సరాల క్రితం బాబాకి ఇచ్చారు. బాబా తన చేతి రుమాలను పీటర్ పై కప్పి ఈ రుమాలతో పాటు పీటర్ ని సమాధి చేయమని, అది ఏ భంగిమలో మరణించిందో అదే భంగిమలో సమాధి చేయమని బాబా పదే పదే చెప్పారు. బాబా ఇలా వ్యాఖ్యానించారు: పీటరు చెప్పలేనంత ధన్యత చెందారు. ఎందుకంటే ఈ నా అవతార కాలంలో నా భౌతిక సాన్నిధ్యంలో ఒక జంతువు మరణించడము ఇదే ప్రథమం. ఇప్పటి నుంచి 1 సంవత్సరం తర్వాత అది ఒక పురుష రూపంలో మానవ జన్మ తీసుకుంటుంది. ఆ మగబిడ్డ నా చేతులలో ఉయ్యాలలోగడానికి నా వద్దకు వస్తాడు. బాబాకి అన్ని తెలుసు. పీటర్ను సమాధి చేసిన తర్వాత దాని జ్ఞాపకార్థం ఆ సమాధిపై సువాసనలు వెదజల్లే చంపా చెట్టును అంటే సంపెంగ చెట్టును నాటారు. బాబా స్పెట్ పీటర్, బాబా పెంపుడు కుక్క పీటర్ అనే పదాలను దాని సమాధి ఫలకంపై రాయించమని బాబా సూచించారు. బాబా పీటర్ గురించి చెబుతూ, పీటరు తనకి లభించిన అదృష్టానికి అర్హుడు అని అన్నారు. అంత బాగా ఉందని. పీటర్తో పాటు కలిసి ఆడుకున్న మరొక మస్తాన్ పీటర్ లేని లోటును భరించలేకపోయింది. మెహరా జాతిలో మస్తాన్ మాత్రమే మిగిలి ఉంది. పీటర్ లేని లోటును తలుచుకుంటూ పీటర్ నిజంగా ఎంత భాగ్యానికి నోచుకుందో భగవంతుడైన నాకే తెలుసు. అయినప్పటికీ పీటర్ హాజరును అది చూపించే ప్రేమను కోల్పోవడం బాధగానే ఉంది అని బాబా అన్నారు. 1965 జూలై 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జై బాబా అండి. ఇగో ఈ పేజీ వరకు చదివాను. 711 జై బాబా అంటే ఈ ఒక్కటి ఫినిష్ చేసేస్తాను. ఎందుకంటే పీటర్ చనిపోయినప్పటికీ బాబా బాధపడ్డారు. అది అంతవరకు చదివాను. జై బాబా. జై బాబా అండి. జై బాబా. విజయలక్ష్మి గారు జై మెహర్ బాబా. జై మెహర్ బాబా. చాలా బాగా బుక్ రీడింగ్ చేశారు. మీరు మాట్లాడుతున్నారు కానీ నాకైతే ఏం వినిపించట్లేదు. అందరికి వినిపిస్తుందో లేదో